హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఏదైనా మనం నమ్ముతేనే అది నమ్మకం అన్నట్ట. అది ఏదైనా కావచ్చు. మంచి ఉంటే చెడు ఉన్నట్టు, చెడు ఉంటే మంచి ఉన్నట్టు, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ లేకపోతే నెగిటివ్ లేదు, నెగిటివ్ లేకపోతే పవర్ లేదు. ఇవి రెండిటికి కలయికనే మనకు ఈ సృష్టిలో మాయా అనే ప్రపంచాన్ని కప్పిపుచ్చి ఉంది. ఈ మాయా అనే దానిలోనే మనం ఆట బొమ్మల్లా ఆడుతున్నాం. మనల్ని ఆడిచ్చేవాడు ఈ సాఫ్ట్వేర్ని రన్ చేసినవాడు. ఈ సాఫ్ట్వేర్ రన్ చేయాలంటే అతనికి కూడా ఒక సీక్వెన్సీ రూటింగ్ మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. అతనికి కూడా ఒక అసిస్టెంట్ టీం వర్క్ ఉంటుంది. ఎన్నో ఎర్రర్స్, ఎన్నో ప్రాబ్లమాటిక్స్, ఎన్నో కండిషన్స్, ఎన్నో డిప్రెషన్స్, ఎన్నో అన అనే అష్ట కష్టాలు పడిన బాధలన్నిటినీ తలుచుకొని వాటిని అన్నింటినీ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ప్లాన్ చేసి దానికంటూ ఓ పేరిచ్చి దానికంటూ ఒక ప్రఖ్యాత గాథనగా పెట్టుకునే ఒక నామకరణం చేస్తాడు. దానికి ఒక సూత్రాన్ని లిఖిస్తాడు. దానికి ఒక సీక్వెన్స్ ఆర్డర్గా దానిని ఒక నెంబరింగ్గా, ఒక కోడింగ్గా దానిని ఏర్పరచుకుంటాడు. ఈ విధంగా గడిచిన సంవత్సరాలలో అనుభవమైన బాధలు, అనుభవమైన లెసన్స్ అన్నిటినీ దాంట్లో భద్రపరుస్తాడు. ఎంత పెద్ద సీక్రెట్ లాకర్ అయినా ఓపెన్ చేయడానికి దానికంటూ ఒక ట్రిక్ అనేది కన్ఫామ్గా ఒక మ్యాజికల్ వేలో కానీ, లేకపోతే క్రిటికల్ థింకింగ్లో కానీ, క్రియేటివిటీ, ఇమాజినేషన్, పవర్, కోఆర్డినేటివ్ ఇన్నోవేషన్ కానీ ఒక జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక బండిని డిజైన్ చేయాలనుకున్నాను. అది గాల్లో ఎగరాలి. నా మనసులో అది ఎగరగలే క్రియేటివిటీకి తగ్గట్టు ఆర్డర్స్ పాస్ అవుతున్నాయి, కానీ దాన్ని ఒక డ్రీమ్గా తీసుకున్నా. అది 10 రోజులు అలాగని దాని గురించి డ్రీమ్ చేసి దాని పార్ట్స్ ఎలా తయారు చేయాలో ఆ మెకానిక్ చెప్పా. ఆ మెకానిక్ దాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి ఒక సంవత్సరం పట్టచ్చు, 200 సంవత్సరాలు పట్టచ్చు. అసలు దాన్ని తయారు చేయడానికి అతను అర్హుడు అవుతాడో కాదో తెలియదు. కానీ ఎవరైతే తను చెప్పిన దాన్ని కరెక్ట్గా 1 ఇయర్ కన్నా ముందు 6 మంత్లోనే కంప్లీట్ చేసే గ్రాస్పింగ్ పవర్, టెక్నికల్ అనాలిసిస్ ఉండే మెథడ్ తోటి బతికే ఎవరైతే వర్కర్స్, ఇమాజినేటెడ్ క్రియేటివిటీ, షార్ప్నెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవి తొందర పాసిబుల్ అవుతాయి. అయితే వాటికి కూడా కొన్ని టూల్ కిట్స్ ఉంటాయి, కొన్ని ట్రిక్స్ ప్లే ఉంటాయి, హిడెన్ స్కిల్స్ ఉంటాయి. మనకు కనిపించేదంతా ఫ్రంట్ ఉంటే దాని బ్యాక్ ఎన్నో కోడింగ్స్ కప్పిపుచ్చి ఉంటాయి. ఇదంతా మేనేజింగ్ చేయలేక దానిని ఒక ఆర్డర్ని పెట్టి ఒక సీక్వెన్సర్, ఒక కండిషన్, ఒక ఇన్స్ట్రక్టర్ అనేది పెట్టి ఉంటారు. ఎంత పెద్ద కోడ్ హ్యాకర్ అయినా కానీ, ఎంత పెద్ద కంపెనీ మెయింటైన్ చేసిన బిజినెస్ మ్యాన్ అయినా తన సంపదన తన ఎంతకాలం బతుకుతాడో అంతకాలం అనుభవిస్తాడు. తర్వాత దాన్ని అనుభవించాలి అనే ఆలోచనకు వస్తే అతను ఏం ఆలోచిస్తాడు? మళ్ళీ ఏడ పుడతా, మళ్ళీ ఇదే ఆస్తుల్ని మళ్ళీ సంపాదించాలనే ఆలోచనలకి అతను కూడా ఈ చావు నుంచి బతకడానికి ఏదైనా సూత్రాలు కనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ 60 ఏళ్ళ బిజినెస్ మ్యాన్ తనకు కొన్ని వేల కోట్ల ఆస్తులుంటే అతను మరణించాక ఆ ఆస్తులు మళ్ళీ అతనికి వస్తాయో రావో తెలియదు, మళ్ళీ పుడతాడో లేదో తెలియదు. ఒకవేళ పుడితే మళ్ళీ ఇవన్నిటిని అనుభవించేటట్టు పుట్టాలనేది అతను దీని మీద ఒక రీసెర్చ్ చేయమని కొన్ని టీమ్స్ని ఆర్డర్ పెడతాడు. అలా పెట్టినప్పుడు ఆ మ్యాచింగ్ అయ్యే కోడింగ్కి అతనే దానికి తగ్గట్టయిన అర్హుడని తెలుసుకుంటారు. సో ఇతని వల్లనే ఇది చేయగలుగుతామని తెలుసుకుంటారు. అందుకే ఒక పెద్ద బిలియనీర్ చనిపోతే మళ్ళీ అదే బిలియనీర్ లైఫ్నే కోరుకుంటాడు, కానీ ముష్టోడిగాను, గుడ్డోడిగాను, కుంటోడు కానీ కోరుకోడు. సో ఎలా పుట్టాను, ఎలా ఎదిగాను, ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడ ఉన్నాను, మళ్ళీ అదే లైఫ్ రావాలని దాని గురించి ఒక రీసెర్చ్ టీమ్ తోటి మళ్ళీ దాని గురించి ఏదైనా సోల్, ఆత్మ ఎటు పోతుంది, జీవం ఎటు పోతుంది, ప్రాణం ఏడికి పోతుంది, మళ్ళీ ఏడ పుడతాననే బాధ కలుగుతూ ఉంటుంది. దీంట్లో చూడండి ఎంత క్రియేటివిటీ కనబడుతుంది, ఎంత ఐడెన్ స్కిల్ కనబడుతుంది, ఎంత టెక్నాలజీ కనబడుతుంది. అంటే ఏ రంగంలోనైనా కళలు ఇక్కడ ఇమాజినేషన్కి, క్రియేషన్కి జరిగే వార్లో ఇవన్నిటిని ఐడియాలా పాస్ చేసే బ్రెయిన్లో ఇవన్నిటిని మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్స్గా డివైడ్ చేసుకున్నాం. సో మనం ప్రజెంట్లో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. మనం ఫ్యూచర్ గురించి వెళ్తున్నాం కాబట్టి పాస్ట్లో జరిగిన అనుభవాలే ఫ్యూచర్లో ఎదురవ్వచ్చు. సో అనుకున్న ఆర్డర్లో ఏవి ఉండకపోవచ్చు.
పెద్ద పెద్ద డిస్కషన్ చేసే టీం వర్క్ కూడా అప్పుడప్పుడు వాళ్ళ మైండ్స్ వాళ్ళు అనుకున్న నమ్మకాలు కూడా అంటే వేస్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఎందుకు మనిషిని ఆలోచించేలా చేస్తున్నాయో ఎవరికీ అర్థం కాదు. అంటే క్రియేషన్‌కి, ఇటు ఇంటెలిజెన్స్‌కి, ఇటు ఇమాజినేషన్‌కి, ఇటు తయారు చేయాలనే ఒక ఇన్‌స్ట్రక్టర్‌ని ఒక పాస్‌వేలో పెట్టుకునేవాడే నిజమైన కోడర్. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే రిపీటెడ్‌గా ఉండాలి. అదే పొజిషన్‌లో ఉండాలి. అదే ప్లేస్‌లో ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనకు పురాణాలు తీసుకుంటే నారద మహర్షి ప్లేస్ ఉందనుకోండి. నారద మహర్షి చనిపోతే మళ్ళీ అదే ప్లేస్‌లో నారద మహర్షి ఉండాలనుకుంటాడే కానీ, మళ్ళీ ఎవరిని పెడితే వాళ్ళని పెట్టడం ఆ విష్ణుమూర్తికి పాసిబుల్ కాదు. సో, విష్ణుమూర్తి నారద మహర్షి పూజిస్తాడు కాబట్టి, నారద మహర్షిని పర్మనెంట్‌గా తను ఉన్న పొజిషన్‌నే పెడతాడు. హి ఈజ్ ఏ ఇమ్మోర్టల్. కొంతమంది ఒకవేళ చనిపోయిన నారద మహర్షి మళ్ళీ తాను వెతుక్కొని తాను మళ్ళీ విష్ణు భక్తుడై అదే పొజిషన్‌కెళ్తాడు గానీ, వేరే పొజిషన్‌కెళ్ళలేడు. అదే రాముడి పొజిషన్ రాముడిదే, ఆంజనేయుడి పొజిషన్ ఆంజనేయుడిదే, నరసింహస్వామి పొజిషన్ నరసింహస్వామిదే. ఇలా ఎవరు ఉన్న ప్లేస్‌లో వాళ్ళే ఉంటారు. సో, టీమ్ వర్క్ బాస్‌లాగా కనిపిస్తున్న ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా గానీ, చనిపోయాక మళ్ళీ ఏడ పుడతామనే బాధే ఎక్కువగా ఉంటుందట. ఇది ఫ్రెండ్స్. ఎంత సంపాదించినా మళ్ళీ ఏమైపోతామనే బాధే అందరిలో కలుగుతుంది. అంతేకాకుండా పేదోడు రిచ్ ఇక్కడ పూర్ అంటూ ఏది లేదు. ఇదంతా ఒక గేమ్ వర్క్. ఎవరు ఈ గేమ్‌లో అన్నిటిని సాల్వ్ చేసుకుంటూ వస్తారో వారినే నిజమైన ఎన్‌లైట్‌మెంట్‌ని చూడగలుగుతారు. అంతేగాని ఎవరు పడితే వారు దీన్ని చేరుకోలేరు. దీనికంటూ కొంతగా అర్హులని మాత్రమే ప్రకృతి ఎంచుకుంటుంది. వికృతికి, ప్రకృతికి సహకారుణ్ణి ఎంచుకుంటుంది కానీ ఎవరిని పడితే వాళ్ళని దీనిలోకి రానియ్యదు. ఇది ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. బై.